అదే ఇంకోటి అండి, ఇప్పుడు పెళ్లి గురించి చెప్పాం, వివాహం ఎప్పుడు అవుతుందనే విషయం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్పిన టైంలో ఒక్కోసారి పెళ్ళి అవ్వదు. అసలు యాక్యురేట్గా ఫలానా నెలలో మీకు అవుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎందుకని లేరండి? ఈ సంవత్సరము ఈ నెలలో మీకు ఈ మాసంలో అవుతుందని చెప్పగలిగే వాళ్ళు ఎందుకు లేరు? ఇక్కడ రెండు విషయాలు చెప్పచ్చు, అది కానీ అన్ని జాతకాలకి అప్లై అవ్వదు. ఓకే, కొన్ని జాతకాల్లో చెప్పచ్చు, కొన్ని జాతకాల్లో అప్లై కాదు. అప్లై కాదని కూడా మనకు తెలియదు. ముందర మనం చెప్పేయచ్చు, తర్వాత రాంగ్ అవ్వచ్చు. కొన్నిటికి మాత్రం కరెక్టే అవ్వచ్చు. ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్గా ప్రధానంగా బర్త్ టైము కరెక్ట్నెస్లో లోపాల వలన ముందర ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బర్త్ టైం అన్నారు కాబట్టి అడుగుతున్నానండి. బర్త్ టైం విషయంలో బిడ్డ శీర్షోదయం అప్పుడు లెక్క చేయాలా, లేకపోతే బిడ్డ భూమి మీద పడినప్పుడు కౌంట్ చేయాలా, లేకపోతే కొంతమంది అసలు బీజం పడినప్పుడు తల్లి గర్భంలో బీజం పడినప్పుడు అంటారు. ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. మీరేమంటారు? ఇదో పెద్ద దీని మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, దీని మీద ఎంతో పుస్తకాలు ఉన్నాయి. మహానుభావులందరూ పుస్తకాలు దీని మీద టచ్ చేసిన వాళ్ళే ఒక దశలో. బివి రామన్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ, కేఎన్ రావు గారు టచ్ చేశారు, బివి రామన్ గారు టచ్ చేశారు, ఇంకా చాలా మంది టచ్ చేశారు. అదే ఇప్పుడు మొత్తం మీద అసలు మీకు గర్భాధానం కూడా తీసుకోవాలని, అదే గర్భాధానం కూడా అంటారు, గర్భాధానం కూడా తీసుకోవాలని లేదు, కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవాలని 3వ నెల. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమి చూడనివి. గర్భాధానము ఇవన్నీ మనకేం తెలీదు. క్రియ జరుగుతుంది కానీ అక్కడ విషయం తెలీదు. అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు కనిపించిందో అప్పుడు మాట్లాడు. ఎప్పుడు కనిపిస్తుందంటే శీర్షోదయం అయినప్పుడే కనిపిస్తుంది. కళ్ళు తెరిచేది ఎప్పుడు అప్పుడే కళ్ళు తెరిచేది శీర్షోదయం. కళ్ళు తెరిచినప్పుడు తీసుకోవటమే ఇప్పుడు మనందరి ప్రాక్టీస్. అది డాక్టర్ చెప్పింది మనం నోట్ చేసుకుని ఉంటే మనం దాని మీద శ్రద్ధ తీసుకొని కొద్దిగా నర్సుకి వాళ్ళకి చెప్పుండి, డాక్టర్ చెప్పుండి తీసుకొని, అక్కడ ఏదైనా కొద్దిగా పొరపాటు జరిగితే లగ్న సంధులు వచ్చినప్పుడు సమస్య వస్తుంది. అదే లగ్న సంధులు వచ్చినప్పుడు సమస్య వస్తుంది, లేకపోతే వర్గాచార్ట్లో వస్తుంది. ఓకే, లగ్న సంధి వస్తే ఏమవుతుంది, లగ్నమే మారిపోతుంది, D1 పోతుంది. అవును, లేదు లగ్నం కాదు, లగ్న మధ్యలోనే కొద్దిగా 5 మినిట్స్ తేడా, 6 మినిట్స్ తేడాలో చెప్పారు డాక్టర్ గారు. ఏమవుతుందంటే వర్గాచార్ట్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ కన్సర్న్ వర్గాచార్ట్కి వెళ్ళినప్పుడు వర్గాచార్ట్ మారిపోతుంది. ఆ డిగ్రీలు మారిపోయినప్పుడు మనం పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇప్పుడు 3:20 3 దశాంశ దగ్గరకు వచ్చేసరికి 3, త్రింశాంశ దగ్గరకు వచ్చేసరికి 1 డిగ్రీయే. అవును, షట్శాంశ దగ్గరకు వచ్చేసరికి 60, అంటే ఆఫ్. అవును, అంటే ఎంత తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు వైటాలిటీకి తీసుకుంటే త్రింశాంశ తీసుకోవాలి వైటాలిటీకి. అదే మనిషి వైటాలిటీ ఎలా ఉంది, అతనికి వచ్చే ఒడిదుడుకులు ఎలా ఉంటాయంటే త్రింశాంశ చూడాలి. ఓకే, త్రింశాంశ దగ్గరకు 1 డిగ్రీ, 1 డిగ్రీ దగ్గర నీకు అంత యాక్యురసీ. అందుకనే మీకు ఒకటి గమనించారా, ఈ పరాశర జ్యోతిషంలో మనకు ఈ విషయాలన్నీ మనకి ఇట్లా వర్గాచార్ట్ల కింద విభజించారు. కేపీ ఆయన ఏకదమ్ రొటేట్ చేసి ఒక్క D1 నుంచి సబ్లాట్ల కింద ఆయన ఒక సిస్టమ్ పెట్టారు. అవును, దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పుడు మనకు ఎన్నో సిస్టమ్స్ నేర్చుకున్న తర్వాత అసలు ఎందుకు ఆయన ఆ సిస్టమ్ పెట్టారు, ఇక్కడ ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది, ఈ సిస్టమ్కి ఆ సిస్టమ్కి వచ్చిన లింక్ ఏంటి, సారూప్యత ఏమిటి ఈ రెండిట్లో అనుకుంటే, ఇప్పుడు ఆయన చేసింది అదే, ఈయన చేసింది అదే. ఇప్పుడు ఆయన ఒకదాని నుంచే అక్కడక్కడ డివైడ్ చేశారు, ఒక నక్షత్రంలో నుంచి విభజనలు చేసి అదే దశాక్రమాలు ఆ సీక్వెన్సే తీసుకొని ఆయన విభజించి సబ్లార్డు, సబ్లార్డు అట్లా 5 కింద డివైడ్ చేసుకోవచ్చు. అంత ఇదిగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు మెయిన్ ప్రాబ్లం మళ్ళీ ఇదే, అదే బర్త్ టైమే. మళ్ళీ బర్త్ టైమే, మళ్ళీ ఎక్కడికి వచ్చినా రింగ్ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. అదే అందువలన ఆ సిస్టమ్ అక్కడ చూస్తే ఆ సిస్టమ్ అంత మటుకు ఫాలో అవ్వటం అది కరెక్ట్, ఇక్కడ చూస్తే ఇట్లా ఫాలో అవ్వాలి. అందుకని ఏ సిస్టమ్ని ఏ సిస్టంలో క్లబ్ చేయకూడదు. క్లబ్ చేస్తే వచ్చేది కన్ఫ్యూజనే కానీ అనవసరమైన విషయాలు వస్తాయి. కానీ క్లబ్ చేస్తే ఈ సిస్టమ్ ఉంటే ఈ సిస్టమ్ ప్యూర్ ఈ సిస్టంలో చూసేసేయాలి. ఇది పక్కన పెట్టి దీనిలో కొన్ని వస్తాయి మనకు మన థాట్కి. నెక్స్ట్ ఇంకో సిస్టంలోకి వెళ్ళి ఆ సిస్టంలో ప్యూర్గా చూడాలి, అక్కడ వస్తాయి. ఈ సిస్టమ్ అటు 2-3 సిస్టమ్స్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఆర్ ది కామన్ థింగ్ దట్ చార్ట్ ఈస్ సేయింగ్. చార్ట్ ఇన్ని సిస్టమ్స్లో కామన్ థింగ్స్ ఏం చెప్తుంది, గ్యారంటీ చెప్తుంది.
ఓకే 100% చెప్తుంది. మన అనుభవంలో ఉంది, అది చెప్పకపోతే సిస్టమే కాదు. అదే. సో దాన్ని బట్టి మనకు తెలుస్తాయి చాలా విషయాలు. ఇప్పుడు భృగునాడిలో లగ్నాన్ని చూడం మనం, మరి దాన్ని ఎలా జడ్జి చేస్తారు మీరు? మనకు భృగునంది నాడి చెప్పిన సిస్టమ్ ప్రకారమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కారకుడి నుంచి లగ్నం ఆధారంగా ప్రతి కారకుడిని లగ్నంగా చేసుకొని చూడటం, 1, 2, 3, 4 అక్కడి నుంచి ఎట్లా ఉన్నాయి గ్రహాలు, అది ఫస్ట్ పద్ధతి. ఓకే. రెండో పద్ధతి అసలు మొత్తంగా ఓవరాల్గా చూడాలి ఇతనికి అంటే జీవకారకుడిని చూసుకొని దాని నుంచి చూడటం. 2 సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది జీవకారకుడిని. ఓకే. ఇంకా మనకు తర్వాత జీవకారకుడిని చూసిన తర్వాత మనకు ప్రొఫెషన్ చూడాలంటే శనిని చూడాలి, శని కర్మకారుడు. లేకపోతే శుక్రుడిని చూడాలి, బుధుడి నుంచి విద్యకు చూడాలి, ఆరోగ్యానికి రవి నుంచి చూడొచ్చు, లేకపోతే తండ్రికి చూడొచ్చు, సంతానం కోసం రవి నుంచి చూడొచ్చు,